ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 4వ తరగతి ఇంగ్లీష్ మేజర్ ధ్యాన్ చంద్ లెసన్లో ఇచ్చినటువంటి ఒక యాక్టివిటీని ఈటీఎల్ఎం సహాయంతో సులభంగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఆ యాక్టివిటీ ఏందో ఒకసారి ఇక్కడ చూడండి. రీరైట్ ద సెంటెన్సెస్ by changing the underlined words with suitable pronouns. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో అండర్లైన్ చేసిన పదాలకి ప్రొనౌన్ని మార్చి రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ని చూద్దాం. ద బటర్ఫ్లై వాస్ ప్రెటీ. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ద బటర్ఫ్లై అనేది ఇక్కడ ఒక కీటకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కీటకాన్ని మనం మరెలా అర్థం చేసుకోవాలంటే ఒక వస్తువుగా అర్థం చేసుకుంటాం. వస్తువులకు వచ్చేటటువంటి సూటబుల్ ప్రొనౌన్ ఏమవుతుందంటే ఇట్ అవుతుంది. సరైనది కాదో చూద్దాం. ఎస్, ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుదాం. ఇట్ వాస్ ప్రెటీ. నౌ రెండవ సెంటెన్స్ని చదువుదాం. రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాడే సూటబుల్ ప్రొనౌన్ దే. ఒకసారి చూద్దామా. ఎస్, కరెక్ట్. దే ఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూడవ సెంటెన్స్ని చూద్దాం. ద జిరాఫీ ఈజ్ టాల్. ద జిరాఫీ ఈజ్ టాల్. ఇక్కడ జిరాఫీ అనేది ఒక జంతువు. మనుషులు కాకుండా ఉన్న వాటిని మనం ఒక ఆబ్జెక్ట్గా పరిగణిస్తాం. కాబట్టి ఇక్కడ జంతువుని ఒక వస్తువుగా తీసుకుంటే దానికి సూటబుల్ అయ్యేటటువంటి ప్రొనౌన్ ఏంది? ఇట్ అన్నమాట. ఒకసారి సరైనదా కాదు చూడండి. అవును, సరైనదే. ఇట్ ఈస్ టాల్. ఇప్పుడు నాలుగో వాక్యాన్ని చూద్దాం. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ద ఫైర్ మ్యాన్. అంటే ఫైర్ మ్యాన్ అంటే ఏంటి? మంటలు ఆర్పే అతను. ఇక్కడ మనుషులు ఉన్నారన్నమాట. ఆ మనుషులు అనేటువంటి వాళ్ళు మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళకి వచ్చేటటువంటి ప్రొనౌన్ హీ. ఒకసారి చూద్దాం. సరైనదే. ఇప్పుడు ఒకసారి ఈ ప్రొనౌన్ పెట్టి చదువుదాం. హీ పుట్ అవుట్ ద ఫైర్. నెక్స్ట్ ఐదవ సెంటెన్స్ని చూద్దాం. జ్యోతి ఈజ్ ఏ నర్స్. జ్యోతి ఈజ్ ఏ నర్స్. ఇక్కడ జ్యోతి అనే వర్డ్కి అండర్లైన్ చేస్తున్నారు. జ్యోతి అనేది ఒక మనుషుల పేరు. వాళ్ళు ఆడవాళ్ళుగా ఉంటారు కాబట్టి ఆడవాళ్లకు వచ్చేటటువంటి ప్రొనౌన్ షీ. కరెక్టా కాదో చూద్దాం. ఎస్, కరెక్ట్. షీ ఈజ్ ఏ నర్స్. ఆరవ వాక్యాన్ని చూద్దాం. రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్. రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్ అన్నమాట. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ రాజు అండ్ ఐ. ఈ పదాన్ని మనం తెలుగులో అర్థం చేసుకున్న ప్రయత్నం చేద్దాం.
రాజు అనేది ఒక అబ్బాయి పేరు, మరియు ఐ అంటే నేనన్నమాట. ఇక్కడ రాజుతో పాటు నేను కూడా ఉన్నాను. రాజుతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి దీనికి వచ్చేటటువంటి ప్రొనౌన్ వి. ఇది సరైనది కాదో ఒకసారి చూద్దాం. ఈ ప్రొనౌన్ పెట్టి ఒకసారి చదివినట్లయితే వి వెంట్ టు ద. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కృత్యంలో ఒక చిన్న వివరణ ఇవ్వాలి. రెండవ సెంటెన్స్లో రాజు అండ్ రవి అని వచ్చినప్పుడు మనం ఏం ప్రొనౌన్ ఉపయోగించాం? దే అని ఉపయోగించాం. అంటే ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ దే అనేదాన్ని వాడాం. మరి ఆరవ సెంటెన్స్లో కూడా రాజు అండ్ ఐ వచ్చినప్పుడు ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు దే అని వాడాలి కదా అని మా పిల్లలు అడగడం జరిగింది. దానికి సరైన వివరణ ఏమిటంటే రెండవ సెంటెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు రాజు అండ్ రవి. ఇందులో నేనున్నానా? లేదన్నమాట. నేను లేకుండా ఇంకెవరో ఇద్దరిని ఉన్నారు కాబట్టి ఆడ ఒకరికన్నా ఎక్కువగా ఉంటే దే అని వాడడం చెప్పాను. మరి ఆరవ సెంటెన్స్లో రాజు అండ్ ఐ అన్నప్పుడు ఈ ఇద్దరిలో నేను తప్పకుండా ఉన్నాను కాబట్టి దీనికి వచ్చేటటువంటి ప్రొనౌన్ వి. ఇది మనము అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.